రాజమండ్రి ధవళేశ్వరానికి చెందిన మానుపాటి ప్రవీణ్ అనే యువకుడిది ప్రేరణగాథ. పుట్టినప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ప్రవీణ్ చిన్నతనంలో పొరపాటున జరిగిన ఒక వైద్య తప్పిదంతో జీవితాంతం వీల్చైర్కే పరిమితమయ్యాడు. ఇతని చిన్నతనంలో పోలియో చుక్కలు వేసిన తర్వాత జ్వరం వచ్చింది. అది చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ఇంజెక్షన్ ప్రవీణ్ 2 కాళ్లను శాశ్వతంగా ప్యారలైజ్ చేసింది. దాంతో ఒక్కసారిగా చిన్నతనం నుంచే జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. వీల్చైర్పై కూర్చుని చదువుకుంటూ ఆటలపై ఆసక్తి పెంచుకుంటూ ప్రతిరోజు ఒక చిన్న విజయం సాధిస్తూ ప్రవీణ్ ఎదుగుతూ వచ్చాడు. ప్రవీణ్కు అత్యంత ఇష్టమైనది క్రికెట్. కాళ్లు పనిచేయకపోయినా చేతుల్లో నమ్మకం మాత్రం తగ్గలేదు. వీల్చైర్పై నుంచే బ్యాట్ పట్టి శ్రమించాడు. ఒకరోజు తనకు అవకాశం వస్తుందని నమ్మాడు. అదే శ్రమను గమనించింది డిసేబుల్డ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వారి ప్రోత్సాహం ప్రవీణ్ కలలకు మరింత రెక్కలు జోడించింది. అప్పటినుంచి అతని శిక్షణ, నిబద్ధత, ప్రతి రన్, ప్రతి స్ట్రోక్ అన్నీ దేశం కోసం ఆడాలనే ఒకే లక్ష్యం వైపు సాగాయి. క్రికెట్తో పాటు వీల్చైర్పై ఆడగలిగే ఇతర క్రీడల్లోనూ ప్రవీణ్ వెనకడుగు వేయలేదు. భోపాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఏ నేషనల్ టోర్నమెంట్ అయినా ప్రవీణ్ సత్తా చూపుతూనే వచ్చాడు. బ్యాటింగ్లో రన్స్, బౌలింగ్లో వికెట్లు, వీల్చైర్పై ఉన్నప్పటికీ ఫీల్డింగ్లో చురుకుదనం, ఇలా ఒక ఆల్రౌండర్గా తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే తాము కింద కూర్చొని క్రికెట్ ఆడిన వీడియో చూసి అధికారుల నుంచి వీల్చైర్ క్రికెట్ ఆడాలని కాలు వచ్చిందని చెప్పాడు ప్రవీణ్. అలా ఇండియా తరఫున ఆడే వరకు వెళ్ళినట్లు తెలిపాడు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి, మానుపాటి. మా నాన్నగారి పేరు సూర్యారావు, మా అమ్మగారి పేరు ముచ్చాలమ్మ. నేను ఉండేది ధవళేశ్వరం అండి, రాజమండ్రి రోడ్లో ధవళేశ్వరం పరిధిలో ఉంటాను. మా ఇల్లు అక్కడ. నేను ఇంతకు ముందు వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కాతేరు గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహించేవాడిని. దాని తర్వాత నేను ఒక దివ్యాంగుని కారణంగా ఒక మదర్ తెరెసా సంస్థ ఒకటి స్థాపించి మేమందరూ మా దివ్యాంగ సోదరులందరూ కలిపి కరోనా టైంలో కానీ ఇలాగా వేరే వేరే ఇబ్బందికర పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా సాయం చేయడం జరిగింది. ఈ సాయంతో పాటు మేమందరూ కలిపి క్రికెట్ కింద కూర్చుని ఆడడం జరిగింది. ఈ కింద కూర్చుని ఆడడం వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల వీల్చైర్ క్రికెట్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. మీరు కింద కూర్చుని ఆడడం కాకుండా వీల్చైర్ క్రికెట్ ఉంది మీకు అని చెప్పేసి ఫోన్ రావడంతో మేము వీల్చైర్ క్రికెట్ స్టార్ట్ చేసాము. అదేవిధంగా దీంతోపాటు వీల్చైర్ బాస్కెట్బాల్, వీల్చైర్ బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్ సంబంధించినవి కూడా మేము పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో నాకు వీల్చైర్ క్రికెట్లో ఇంటర్నేషనల్ స్థాయిలో 2023 గుజరాత్లో సూరత్లో జరిగిన ఇండియా బంగ్లాదేశ్ ట్రై సిరీస్లో నేను ఇండియా తరపున ఆడడం జరిగింది ప్లేయర్గా. అదేవిధంగా నేషనల్స్ 4th నేషనల్ పారా బ్యాడ్మింటన్ నేషనల్స్లో నేను నేషనల్ స్థాయిలో రాణించడం జరిగింది. అదేవిధంగా వీల్చైర్ బాస్కెట్బాల్లో కూడా నేను రాణించడం జరిగింది. క్రీడల్లో రాణించినట్టే ఉద్యోగంలోనూ ఎదగాలనే ఆలోచనతో ముందుకు సాగాడు ప్రవీణ్. ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఎంతో కాలం ఎదురుచూశాడు. ఆ అవకాశం కూటమి ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ కోటాతో నిజమైంది. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి టీచర్ ఉద్యోగం వచ్చిందని కూటమి ప్రభుత్వానికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపాడు. గౌరవ ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే మొదటి సంతకం పెట్టిన డిఎస్సిలో నాకు స్పోర్ట్స్ కోటాలో నాకు ఒక డిఎస్సి టీచర్ జాబ్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కింద. అందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు గడప లోపలే, ఇంటి లోపలే భయంతో మాకెందుకు ప్రపంచం బయట వాళ్ళు అవమానిస్తారు అనే స్టేజ్లో ఉండే వికలాంగులందరూ కూడా ఈరోజు దేశాలు అలాగే ఖండాలు దాటి ఒలింపిక్ స్థాయిలో పథకాలు సాధిస్తున్నారంటే మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం వలన జరుగుతుంది ఇదంతానే. ఈ ప్రోత్సాహం అనుగుణంగానే మాకు పారా స్పోర్ట్స్కి కూడా గవర్నమెంట్ డిఎస్సిలో మాకు అవకాశం కల్పించి దివ్యాంగులైన క్రీడాకారులకు రాష్ట్రం మొత్తం మీద 15 మందికి పారా తరపున పోస్టులు రావడం జరిగింది. వీళ్ళందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి
అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రవీణ్ తమకు ఎంతో సపోర్ట్ చేశారని తోటి దివ్యాంగ ఆటగాళ్లు చెబుతున్నారు. అతను ఉద్యోగం సంపాదించడం తమలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని అంటున్నారు. నా పేరు నాగరాజు. మాది బాస్కెట్బాల్ అసోసియేషన్, మాది ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ అసోసియేషన్. నేను కూడా ఒక ప్లేయర్నే. ఇప్పుడు వెనకాల మా ప్రవీణ్, మానుపటి ప్రవీణ్, తనకి స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ప్రవీణ్. తను నాకు 2017 నుంచి తెలుసు. స్టార్టింగ్లోని తను కాతేరు పంచాయతీ ఆఫీస్లోని కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసేవాడు. డైలీ అటు 17 కిలోమీటర్లు, ఇటు 17 కిలోమీటర్లు, 34 కిలోమీటర్లు తిరుగుతూ ఉండేవాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. అలాగా ఫస్ట్గా మమ్మల్ని క్రికెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. తనే కెప్టెన్. అలాగా ఆడుతూ ఉండగానే పారాకి మమ్మల్ని సెలెక్ట్ చేశాడు. తనతో అలా ఆడుతుండగానే నేను, ఆ ప్రవీణ్ కుమారు, నేను ఒకసారి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాము బ్యాడ్మింటన్ సెలెక్ట్ అయిన తర్వాత బాస్కెట్బాల్లో అడుగుపెట్టాము. ఈ విధంగా అన్ని స్పోర్ట్స్లోనూ మేము అడుగుపెట్టాము. తను అలా ఆడుతుండేనే ఇంట్లో చూసుకునేవాడు. తన పెళ్ళి అయింది, 2 పిల్లలు. చాలా స్ట్రగుల్ చేసేవాడు ప్రతిదీని. ఎందుకంటే మాకైతే మేము ప్రజెంట్ ఇప్పుడు బ్యాచిలర్స్ కాబట్టి ఏదేనికైనా త్వరగా వచ్చేసేవాళ్ళం గేమ్స్కి. తను అలా కాదు, అక్కడ ఇంట్లో చూసుకునేవాడు, ఆఫీస్లో చూసుకునేవాడు. అలాగా చూసుకుంటానుగానే అనుకోకుండా దేవుడి దయ వల్ల డిఎస్సిలోని స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాడు. చాలా ఆనందంగా ఉంది. తను జాబ్ కొట్టడం వల్ల మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పటికైనా మాకు జాబ్ వచ్చే అవకాశం ఉందని. ఈ జాబ్ ఇచ్చినందుకు సీఎం గారికి అందరికీ ధన్యవాదములు. నా పేరు బండి ప్రేమ్ సాగర్ కుమారు. మాది రాజమండ్రి. నేను టిఫిన్ షాప్లో క్యాషియర్గా చేస్తానండి. మాకు టైం ఉన్నప్పుడల్లా మేము కొంత సమయం క్రికెట్, బాస్కెట్బాలు, తర్వాత ఏమో బ్యాడ్మింటన్ ఆడతామండి. మాకు సపోర్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ గారండి. అతను కూడా మాతో పాటు మాకు సపోర్ట్ ఇచ్చుకుంటూ క్రికెట్ అని వీల్చైర్ క్రికెట్, బ్యాడ్మింటన్ అండ్ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. కానీ మేము ఇలాగ ఉండి కూడా ఆడాలని సపోర్ట్ చేసేది ప్రవీణ్ అండి. ప్రవీణ్ మనకి సపోర్ట్ చేసేవారు. అది కాకుండా తను కూడా నేషనల్లో బ్యాడ్మింటన్గా ఆడాడు. ప్రవీణ్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో మనకి డిఎస్సి కొట్టాడండి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రవీణ్కు డిఎస్సి ఉద్యోగం రావడం సంతోషమని, ఇలాంటి వారిని ప్రోత్సహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలని ప్రభుత్వాధికారి కె రత్నకుమారి తెలిపారు. నా పేరు కె రత్నకుమారి అండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ డ్వామా కింద వర్క్ చేస్తున్నాను ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో. అయితే గతంలో నేను ఎంపీడీఓ రాజమండ్రి రూరల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారు, వీరందరూ కూడా స్పోర్ట్స్ కోటాలో 2023లో యాక్చువల్గా ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పోర్ట్స్ కోటా దాంట్లో వాళ్ళు దాని మీద విజయం సాధించారు. మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి విజయం సాధించి భారతదేశానికి గౌరవంగా ఉండేవారు. వారు ఇక్కడ ఈరోజుని మళ్ళీ ఆ ప్రవీణ్ గారికి స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి సెలెక్ట్ అయ్యి ఎటపాక మండలానికి పోస్టింగ్ ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి ముందుగా మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వారి ప్రోత్సహించి పోస్టింగ్ ఇచ్చినందుకు. అదేవిధంగా వీరికి ఇంకా ప్రోత్సహిస్తే గాక ప్రభుత్వం తరపు నుంచి ఇంకా చేస్తే గాక వీళ్ళు ఇంకా అనేక పథకాలు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకురావడానికి వీలవుతుంది. కాబట్టి గౌరవనీయులైనా సరే మనకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి మరొకసారి వీరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఈరోజు వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రవీణ్ గారిని చూసి వాళ్ళని నేను ఇక్కడ ఆగి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ స్పోర్ట్స్ కోటాలో నాకు డిఎస్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వం వారికి మరొక్కసారి నేను నిజంగా వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లక్ష్యంపై గురిపెడితే విజయం తానంతా తానే వెతుక్కుంటూ వస్తుందని ఉదాహరణగా నిలిచాడు ప్రవీణ్. సమాజంలో అంగవైకల్యాన్ని చిన్నచూపు చూసేవారు ఉన్న రోజుల్లో ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసి ఆదర్శంగా మారాడు.